రోజు ఏపీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉండబోతుంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతుంది ఈ సభ. ఇదిలా ఉంటే నిన్న మాజీ సీఎం జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలంతా సభకు హాజరైనట్టా కానట్టా అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. టెక్నికల్ గా దీన్ని హాజరుగా పరిగణలోకి తీసుకునే ఛాన్స్ లేదని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. అటు 60 రోజుల పాటు వరుసగా సభకు రాకపోతే ఆటోమేటిక్ గా అనర్హత వేటు పడుతుంది అనే నిబంధనను అధికార పక్షం పదే పదే గుర్తు చేస్తుంది. అయితే నిన్న గవర్నర్ ప్రసంగానికి తమ సభ్యులు హాజరవడంతో అలాంటిదేవీ ఉండదని వైసీపీ అంటుంది. కానీ ఉమ్మడి సభకు హాజరును లెక్కల్లోకి తీసుకునేది శాసనసభ వ్యవహారాలు చూస్తున్న వాళ్ళు చెప్తున్న మాట. అయితే ప్రజా సమస్యలపై పోరాడేందుకు విపక్ష హోదా ఇవ్వాల్సిందేనని, అంతవరకు సభకు రాబోమని నిన్న సమావేశానికి హాజరైన తర్వాత మరోసారి ప్రకటించారు వైసీపీ నేతలు. వాటి నుంచి సమావేశాలకు మండలికి వైసీపీ సభ్యులు వెళ్తున్నా ఎమ్మెల్యేలు మాత్రం వెళ్లడం లేదు. ఏదున్నా మీడియా ద్వారానే ప్రజలకు వివరిస్తాము అంటున్నారు వైసీపీ నేతలు.